అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని, జనవరి 22న కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తానని చెప్పారు. మరోవైపు రామమందిర ప్రారంభోత్సవ వేళ హనుమాన్ చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కీలక పాత్రలో నటించిన చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రతి టికెట్ పై ₹5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనుంది. మూవీ యూనియన్ తీసుకున్న నిర్ణయాన్ని చిరంజీవి ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా చిరంజీవి పాల్గొన్నారు. రేపు 22వ తారీఖు మేము అక్కడికి వెళ్లేందుకు అన్ని రకాలుగా సంసిద్ధం అవటం అన్ని కూడా ఒక శుభ పరిణామం. ఆ సందర్భంగా వీళ్ళు ఏమన్నారంటే, మా సినిమా ఆడిన రోజులు వచ్చే కలెక్షన్స్ లో ప్రతి టికెట్ పై ₹5 రామమందిరం అయోధ్యకి ఇవ్వడం కోసం సమాయుక్తం అయ్యాడు అని చెప్తుంటే ఇది వండర్ఫుల్ అండి. మీ యొక్క స్వకార్యంతో పాటు దైవ కార్యానికి కూడా మీరు నడుము బిగించినందుకు ఆశీస్సులు నిండుగా ఉంటాయి. ఈ సమయంలో ఎవరు ఇతోధికంగా ఎంత ఇచ్చినా సరే డెఫినెట్ గా ఇది ఒక బృహత్కర కార్యక్రమం, చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఘట్టం ఈ రోజున రామమందిర నిర్మాణం. కాబట్టి మీ యొక్క ఆ పుణ్యం కూడా మీకు దక్కుతుంది. మీ అందరికీ రేపు 22వ తారీఖు మేము అక్కడికి వెళ్లేందుకు అన్ని రకాలుగా సంసిద్ధం అవటం అన్ని కూడా ఒక శుభ పరిణామం.